శ్రీకాంత్ టెక్‌కి స్వాగతం. ఇది నా ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో నా గురించి మీకు తెలియాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. నేను ఎవరనేది ఏంటనేది ఎవరికీ తెలియదు కాబట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఉండాలి కాబట్టి ఇంట్రడక్షన్ వీడియో అనేది నేను చేస్తున్నాను. నా పేరు శ్రీకాంత్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టెక్ ఛానల్ కేటగిరీని అనేది ఎంచుకున్నాను. నాకు తెలుసు టెక్ ఛానల్లో ఇప్పటికే చాలామంది పాపులర్ అయ్యి ఉన్నారు. మిలియన్స్ సబ్స్క్రైబర్స్తో పాటు కూడా ఉన్నారు. కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ. ఈ టెక్ ఛానల్ ఈ కేటగిరీని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు ఇందులో ప్యాషన్ ఉంది అందుకని చెప్పేసి. ఇప్పుడు మిగతా ఛానల్స్ చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి. బ్లాగింగ్ చేయొచ్చు, కుకింగ్ చేయొచ్చు, అలాగే ట్రావెలింగ్ చేయొచ్చు, ఇంకా వేరే మిగతా చాలా ఛానల్స్ ఉన్నాయి మనం చూస్ చేసుకోవడానికి. పైగా ఇప్పుడు ఏఎస్ఎంఆర్ వీడియోస్ అలా కూడా చేయొచ్చు. కాకుంటే నాకు వాటి గురించి అంత తెలీదు. నాకు వాటి గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు. ఇప్పుడు కుకింగ్ చేయాలన్నా నాకు కుకింగ్ అయితే రాదు. ట్రావెలింగ్ చేయాలంటే పోనీ మనీ కావాలి. బయటకి ఇప్పుడు ఫస్ట్ ఒక వీడియో చేయాలన్నా కానీ ఎక్కడికన్నా ట్రావెలింగ్ మన ఛానల్ పెడితే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. పైగా నాకు అందులో ప్యాషన్ కూడా లేదు. అంటే ట్రావెలింగ్ నేను చేస్తాను కానీ బయటికి వెళ్ళి అంత ఫోకస్డ్గా ఇప్పుడు యూట్యూబ్ మనం ఛానల్ పెడుతున్నామంటే అది ఏ కేటగిరీ అయినా కానీ దానిలోనే సర్వే అవ్వాలి. కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది పెట్టాలి. మేబీ మీ సపోర్ట్ వల్ల మీ సపోర్ట్ చేసి నేను సక్సెస్ అయితే కనుక అప్పుడు నెక్స్ట్ ఆ ఛానల్ గురించి నేను ఆలోచిస్తాను. నేను చేసే పని చాలా హార్డ్ వర్క్తో చేస్తాను అనమాట. ఒక వీడియో ఒక శాంపుల్ తీయడానికి నేను మ్యాక్సిమం 4-5 షార్ట్స్ తీస్తాను. నాతో పాటు ఒకవేళ ఎవరన్నా వచ్చినా కానీ వీడియో తీయడానికి వచ్చినా నాతో పాటు నా పక్కన ఉన్నా కానీ వాళ్ళకి చిరాకైతే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏంట్రా ఇన్ని షార్ట్స్ తీస్తున్నావు, ఏంట్రా ఇన్ని చేసి అప్లోడ్ చేసి అంటారు. కానీ నేను ప్రతి ఒక్క సింగిల్ షార్ట్ కూడా నేను తీసింది ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచించుకుంటాను. ఈ షార్ట్ తీస్తున్నాం, తర్వాత దీనికి ఎక్కడ సబ్‌టైటిల్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ చేయాలి, ఏది రావాలి, ఫస్ట్ ఏ రోల్ ఏది రావాలి, తర్వాత బీ రోల్స్ ఏవి రావాలి, ఏం చేయాలి, దానికి అన్నీ కూడా ఆలోచించి నేను చాలా టైం తీసుకొని డెడికేటెడ్గా వీడియో తీస్తాను. మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే, మీ ఆదరణ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను రీచ్ చేసి నాకు సక్సెస్ చేస్తే నాకు అదొకటే చాలు. ఇంకా నేనేం కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి. అండ్ అలాగే మొన్న రీసెంట్గా నేను చూశాను 2 ఇయర్స్ కింద వచ్చిన టెక్ ఛానల్స్ కూడా అండ్ 1 ఇయర్ కింద వచ్చిన టెక్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ మీరు చేసి వాళ్ళకి ఇచ్చిన ఆదరణ నాకు చాలా నచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు కూడా మీ తెలుగువాడిని కాబట్టి మన తెలుగు ప్రజలందరూ చూసేవాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఇందులో నేను అంతకు మించి ఎక్కువ చెప్పలేను. అండ్ తర్వాత నా వ్లాగింగ్ ఛానల్ అలాగే క్రియేట్ చేసిన తర్వాత అందులో నా గురించి నేను ఏంటి చేసేదంతా నా వర్క్ అంతా అందులో ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను నా వర్క్ నేను చేసేది ఏంటిదనేది. అందులో మీరు నా గురించి ఇంకెక్కువ తెలుసుకోవచ్చు. టెక్ ఛానల్లో టెక్ కేటగిరీ న్యూస్ అయినా కావచ్చు, లేదా అన్బాక్సింగ్స్ అయినా కావచ్చు, రివ్యూస్ అయినా కావచ్చు, లేకుంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అయినా కావచ్చు, ఏదైనా సరే అవన్నీ నేను తీసి పెడతాను. కన్సిస్టెంట్గా పోస్ట్ అనేది చేస్తానన్నమాట నేను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను రీచ్ చేసి నాకు సక్సెస్ చేస్తే నాకు అదొకటే చాలు.